మోకాలు మడిమ నొప్పులతో బాధపడుతున్న వారికి శుభవార్త తెలిపింది హైదరాబాద్ కిమ్స్ సన్షైన్ ఆసుపత్రి వర్గం. సౌత్ ఇండియాలోనే మొట్టమొదటిసారిగా సికింద్రాబాద్ కిమ్స్ సన్షైన్ ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ అండ్ ట్రామా సర్జన్ డాక్టర్ కమలాకర్, డాక్టర్ సుబ్రహ్మణ్యంలు, స్వీడన్కు చెందిన ప్రముఖ ప్రొఫెసర్ డాక్టర్ లీఫ్ రిడ్ నేతృత్వంలోని జాయింట్ రీసెర్చ్ పేసింగ్ పద్ధతిలో యాంకిల్ ప్రత్యేక ఇంప్లాంట్ ను అమర్చి అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఈ అరుదైన శస్త్రచికిత్స ద్వారా మడమ పనితీరు మెరుగవడమే కాకుండా నొప్పి తగ్గిపోతుందన్నారు. ఈ సమావేశంలో కిమ్స్ సన్షైన్ హాస్పిటల్స్ ఆర్సీఓఓ సౌరభ్ గుప్తా, ఆర్థోపెడిక్ సర్జన్లు డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ హర్ష, డాక్టర్ యశస్వి, డాక్టర్ వంశీ, డాక్టర్ హరితో పాటు అనస్థెటిస్ట్ డాక్టర్ కుప్చండ్, డాక్టర్ రఘు రమేష్ తో పాటు టీం సభ్యులు పాల్గొన్నారు. పర్టికులర్ ఏరియా స్పెసిఫైజ్ టు దట్ ఏరియా అండి. అది ఎందుకంటే ఆ ఏరియాలో మనకి మిగతా ఇప్పటి వరకు ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏవి పనిచేయవు అండ్ బ్యాలెన్స్ కూడా కరెక్ట్గా రాదు. ఎందుకంటే కార్నర్లో ఉంటుంది, అది ఆ కార్నర్ని కరెక్ట్గా రీషేప్ చేయడం అనేది ఇట్ ఇస్ డిఫికల్ట్. సో ఆ రీషేపింగ్ అనేది ఇంప్లాంట్ ద్వారా ఈజీగా ఉంటుంది. సో బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది కాబట్టి జాయింట్ అరుగుదల కూడా మనం పోస్ట్పోన్ చేయొచ్చు ఈ సర్జరీ ద్వారా. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అండ్ సెకండ్ పాయింట్, దేర్ ఇస్ ద కన్సర్న్ రిగార్డింగ్ ద కాస్ట్. సో కాస్ట్ అనేది ఇప్పుడు మనకి ఇది ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి మనకు కొంత హయ్యర్ సైడ్ ఉంది. బట్ ఇఫ్ ఎనీ ఇండియన్ కంపెనీ మనకు దీన్ని తయారు చేయడం కానీ మార్కింగ్ కానీ ఇక్కడ తయారవుతుంది, దెన్ ఇట్ విల్ బి మోర్ ఫ్రీలీ అవైలబుల్ అండ్ కాస్ట్ కూడా తగ్గిపోతుంది. సో వీఆర్ హోపింగ్ ఫర్ ద బెస్ట్ ఫర్ దట్ టు రెడ్యూస్ ద కాస్ట్ అనేది. ఆ స్పెసిఫిసిటీ లేదా ప్రిసిషన్ అంటే ఏదైనా సర్జరీ చేసేటప్పుడు ఎంత ప్రిసైజ్ చేస్తారు, ఎంత నైపుణ్యంగా చేస్తారు, ఆ ప్రిసిషన్ అనేది ఈ పర్టికులర్ ఆపరేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. అండ్ మనం నార్మల్ జాయింట్ ని పాడు చేయకుండా, నార్మల్ జాయింట్ టచ్ చేయకుండా ఓన్లీ డ్యామేజ్ అయిన పార్ట్ ని మాత్రం రీప్లేస్ చేస్తాం కనుక ఈ పేషెంట్స్ అన్ని రకాలైన యాక్టివిటీస్ ఇంక్లూడింగ్ స్పోర్ట్స్ కూడా ఆడే అవకాశం ఉంటుంది. మొత్తం జాయింట్ రీప్లేస్మెంట్ చేసి కొన్ని సందర్భాల్లో ఆ లెవెల్లోకి వెళ్ళకపోవచ్చు. ముఖ్యంగా ఈ ప్రాబ్లం యువకుల్లో ఎక్కువ ఉంటుంది. 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 45 ఏళ్ళు, 50 ఏళ్ళు సమస్య ఎక్కువ ఉంటుంది. వాళ్ళ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి. సేమ్ టైం వాళ్ళకి టోటల్ జాయింట్ రీప్లేస్మెంట్ చేసే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది కనుక వీరిలో ఓన్లీ డ్యామేజ్ అయిన పార్ట్ రీప్లేస్ చేయడం అనేది చాలా బ్రహ్మాండమైన ప్రక్రియ. దీంట్లో యంగ్ పీపుల్ కి జాయింట్ డ్యామేజ్ ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని మేము నమ్ముతున్నాం. ఇది ఆల్రెడీ దేశంలో 2-3 టెస్టులు చేశారు. మన థర్డ్ ప్లేస్ ఇన్ ఇండియా, థర్డ్ టైం మనం ఇండియాలో సర్జరీ చేయడం. మన 2 తెలుగు స్టేట్లలో, తెలంగాణ, ఆంధ్రాలో, ముఖ్యంగా హైదరాబాద్లో ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ సర్జరీ. అండ్ రాబోయే కొన్ని రోజుల్లో మా దగ్గర ఇంకొంతమంది పేషెంట్కి ఈ ప్రక్రియలో ఆపరేషన్ చేస్తున్నాం. దానికి సంబంధించిన వివరాలు కూడా మీకు త్వరలో తెలియజేస్తాం. వయసు పరిమితి తక్కువ వయసు ఉండాలి చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 20 నుంచి 60 ఏళ్ళ వయసు ఉండాలి చేస్తాం. బట్ ప్రత్యేకంగా వయసు పరిమితి అంటూ దీంట్లో సన్షైన్ బోన్ అండ్ జాయింట్ ఇన్స్టిట్యూట్ లో కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో వాళ్ళ చాలా న్యూ సర్జరీ చేశాము. హైదరాబాద్ లో ఫస్ట్ టైం ఈ సర్జరీ చేసేది అండ్ మొత్తం ఇండియాలో ఓన్లీ థర్డ్ సర్జరీ ఇది. సో దాని ఎపిసీలర్ అనేది బేసిక్గా పేషెంట్ స్పెసిఫిక్ సర్జరీ అనమాట. పేషెంట్ స్పెసిఫిక్ ఇంప్లాంట్స్ అంటే ఏంటంటే ప్రతి పేషెంట్కి బోన్స్ షేప్స్ వేరే వేరే ఉంటాయి. ఆ పేషెంట్కి మళ్ళీ డ్యామేజ్ కూడా డిఫరెంట్ షేప్స్లో ఉండొచ్చు. కానీ ఇప్పుడు వరకు ఉన్న ఇంప్లాంట్స్ అన్నీ ఒకటే షేప్లో ఉంటాయి అన్నమాట. సో రెడీమేడ్ క్లోత్స్ లాగా. కానీ ఇప్పుడు ఈ టెక్నాలజీతో ఆ పేషెంట్ షేప్, బోన్ షేప్, ఆ పేషెంట్లో ఉన్న డ్యామేజ్ ఆ పర్టికులర్ షేప్లో ఆ 3D ప్రింటింగ్తో ఆ ఇంప్లాంట్స్ తెప్పించుకున్నాము అండ్ ఆ సర్జరీ చేసాము. సో మంచి ఎక్స్పర్టీస్ కాంబినేషన్ విత్ కరెక్ట్ షేప్ అండ్ ఆఫ్ ది ఇంప్లాంట్స్ అనమాట. సో దీనివల్ల మనకి ఆ పేషెంట్కి ఎగ్జాక్ట్గా మనకి షేప్కి మ్యాచ్ అయ్యేటట్టు పెట్టచ్చు ఇంప్లాంట్స్. అండ్ చాలా చిన్న చిన్న బోన్ డిఫెక్ట్స్లో కూడా మనం ప్లాన్ చేయొచ్చు, పెద్ద బోన్ డిఫెక్ట్స్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇది రావడం వల్ల చాలా యంగ్ పేషెంట్స్ కూడా చాలా బెనిఫిట్. ఈ సర్జరీ చేసినాక చాలా తక్కువ బోన్ని తీస్తాం కాబట్టి ఇది నాట్ ఓన్లీ మడమ జాయింట్ దగ్గర అండ్ మోకాల్ జాయింట్లో కూడా చేసుకోవచ్చు ఈ ప్రొసీజరు. అండ్ మొత్తం జాయింట్ రిప్లేస్మెంట్ చేయకుండా ఆ పర్టికులర్ డ్యామేజ్ అయిన పార్ట్ దగ్గర చేసుకోవచ్చు. ఈ సర్జరీ తర్వాత వాకింగ్, రన్నింగ్, స్పోర్ట్స్ అన్నీ చేసుకోవచ్చు, అన్ని పనులు చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు వరకు ఆల్రెడీ 10-15 years ఫాలోఅప్స్ ఉన్నాయి యూరోప్లో. సో డెఫినెట్గా మంచి లాంగ్ లాస్టింగ్ సర్జరీ కూడా. ఫ్యూచర్లో ఆ జాయింట్ ఇంకా అరిగిపోతే అప్పుడు ఎప్పుడైనా జాయింట్ రిప్లేస్మెంట్ చేసుకోవచ్చు అవసరం వస్తే. ఈ 15 yearsలో మంచి నార్మల్ లైఫ్లో బతకచ్చు వాళ్ళు వితౌట్ ఎనీ ఇష్యూస్.